నేపాల్‌లో కుదిరింది. బంగ్లాదేశ్‌లో కుదిరింది. శ్రీలంకలో కుదిరింది. అలాగే భారత్‌లో అంటే కుదరట్లేదు. ఈవెన్ బ్రిటన్ ప్రభుత్వాన్ని కూడా మార్చగలిగింది డీప్ స్టేట్. ఫ్రాన్స్ ప్రభుత్వాలను కూడా మార్చగలిగింది డీప్ స్టేట్. కానీ భారతదేశంలో నరేంద్ర మోడీని అధికారంలోకి రానీయకుండా చూడడానికి ప్రయత్నించింది. అధికారంలోకి వచ్చాక 2019లో దించడానికి ప్రయత్నించింది పాకిస్తాన్‌తో దాడులు చేపిచ్చి మరి. అయినా సరే గెలిచేటప్పటికి మళ్ళీ ఆ తర్వాత చేయించినటువంటి దాడులు చూసాం. మొన్నటిసారి చేయించిన దాడులు చూసాం పహల్గాం. భారతదేశంలో కీలకమైన ఎన్నికలు జరిగే ప్రతిసారి ఏదో ఒక దాడులు చేపిస్తోంది. అది తీవ్రవాదులతో, పాకిస్తాన్‌తో, డీప్ స్టేటే. వాటన్నిటికి తట్టుకుని నిలబడుతున్నటువంటిది మోడీ. కాబట్టి ఇక అట్లాంటి సెంటిమెంట్‌తో ఇంకా మోడీకి అడ్వాంటేజ్ అవుతుంది తప్పించి డిసడ్వాంటేజ్ అవ్వట్లేదు. రైతుల పేరుతో ఉద్యమాలను కూడా జాగ్రత్తగా డైవర్ట్ చేయగలిగింది. డీప్ స్టేట్‌ని ఎదుర్కోగలిగినటువంటి మానసిక సంసిద్ధత, డీప్ స్టేట్ వాడేటటువంటి ఏదైతే సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల ద్వారా కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెట్టుకుని ఆడించేటటువంటి నాటకానికి ఇండియాలో ఎందుకు కుదరదంటే, కరడుగట్టినటువంటి సంఘ భావజాలం కలిగినటువంటి అనేక మంది వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటుంటారు, వ్యాపారాలు చేసుకుంటుంటారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. చేసుకుంటూ ఈ దేశానికి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా జరిగేటటువంటి కుట్రను ఒక కన్నేసి ఉంచుతారు. తేడా వచ్చినప్పుడు వాళ్ళ దొంగ నాటకాలని వీళ్ళు కౌంటర్ వేస్తారు. అది మాటలతో, నోటితో, మాటతో, పాటతో, వీడియోలతో ఎదుర్కొడుతున్నారు. దాంతో తట్టుకోలేకపోతుంది. నీకు బంగ్లాదేశ్ అట్లాంటి చోట్ల అది వర్కౌట్ కాల. ఆయా ప్రభుత్వాలు అట్లాంటిది చేసుకోవాలి. ఇక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ ఏం చేయట్లేదు. బీజేపీ 10 పైసలు ఖర్చు పెట్టదు. కానీ ఆ సైకలాజికల్ ఫీలింగ్ ఉన్నోళ్ళు లేదా వాటిట్లో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళే ఎదురు తీయడం, ఎదురు దెబ్బ తీయడం చేస్తుంటారు. మొన్న జరిగినటువంటిది మోడీని దించడానికి జరిగినటువంటి కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్ర భగ్నమైంది. ఓ పక్కన ఫేస్బుక్లో ఆయన వీడియోలే బ్లాక్ చేయడం, రెండో పక్కన గ్రేటా థంబర్గ్ దగ్గర నుంచి ధ్రువ్ రాఠీ దగ్గర నుంచి ఇక్కడ వాళ్ళందరితో సంబంధాలు పెట్టుకుని మరి అభిజిత్ దుప్కే ఇక్కడ చేసినటువంటిది. విద్యార్థుల ప్రాణాలని, విద్యార్థుల పేరుతో కొంతమంది అసాంఘిక శక్తులు పెట్టి అల్లకల్లోలం చేపించి, అల్లకల్లోలంలో పోలీసులు కాల్పులు జరిపితే 4-5 విద్యార్థులు చచ్చిపోతే ఆ శవాలను అడ్డం పెట్టుకుని నేపాల్లో ప్రభుత్వం మారినట్టు మార్చడం, లేదంటే కనుక శ్రీలంకలో ఎట్లయితే పార్లమెంట్లోకి అడుగు పెట్టారో అట్లాగే పార్లమెంట్లోకి అడుగు పెట్టేసి అరాచకం చేయడం అన్నటువంటి ప్లానింగ్ని తిప్పి కొట్టగలిగాడు నరేంద్ర మోడీ. భారత్లో ఇప్పటిదాకా అయితే అది సాధ్యం కావట్లేదు వాళ్ళ ఎత్తుగాడు. మరి భవిష్యత్తులో ఏం చేస్తారో చూడాలి.